గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లాస్ట్ వీడియోలో అయితే గనక మనం ఏం చేసాము, ఒక డెల్ వెబ్సైట్ నుంచి కంప్లీట్గా మనకు బయాస్ ప్రోగ్రామ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసాం. సో చూడండి, లాస్ట్ క్లాస్లో అయితే కనుక మనం బయాస్ ఎడిట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం లాస్ట్ వీడియోలో. సో ఇది N5040 మోడల్ అప్డేటెడ్ వర్షన్, ఓల్డ్ వర్షన్, అలాగే N5040 మోడల్స్ కూడా మనం డౌన్లోడ్ చేసాం. అయితే ఈ వీడియోలో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ఫైల్స్ ఎక్స్టెన్షన్ ఏముందంటే .exe ఫార్మాట్లో వచ్చింది. కావాలంటే చూడండి, మనకి ఇక్కడ .exe ఫార్మాట్ ఉంది. కానీ మనకు కావాల్సిన బయాస్ ప్రోగ్రామ్ యొక్క ఫార్మాట్ అనేది ఏముండాలి? బయాస్ ప్రోగ్రామ్ యొక్క ఫార్మాట్ అనేది ఎప్పుడూ కూడా ఉంటే .bio ఫార్మాట్లో అయినా ఉండాలి, లేదా .bss ఫార్మాట్లో అయినా ఉండాలి, లేదా .fd ఫార్మాట్లో అయినా ఉండాలి, లేకపోతే కనుక .wph ఫార్మాట్లో అయినా ఉండాలి, లేకపోతే కనుక నెక్స్ట్ బిన్ ఫైల్లో అయినా ఉండాలి, లేకపోతే కనుక .rom ఫైల్. ఈ 6 ఎక్స్టెన్షన్లలో ఏ ఫైల్ ఉన్నా సరే అది 100% బయాస్ ప్రోగ్రామ్. కానీ మనకు డౌన్లోడ్ చేసినప్పుడు మాత్రం వచ్చిందేమో మన దగ్గరికేమో .exe ఫైల్. అంటే ఇప్పుడు మీరేం చేయాలి, ఈ .exe ఫైల్ని మనకు కావాల్సిన ఈ ఫైల్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇలా కన్వర్ట్ చేయాలి అంటే కనుక డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ముందు కన్వర్ట్ చేయడానికి ముందు ఎక్స్ట్రాక్ట్ చేసి చూద్దాం. కొన్ని బయాస్ ప్రోగ్రామ్స్ అయితే కనుక మనకు ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ WinZip ఇన్స్టాల్ చేశాను, 7zip ఇన్స్టాల్ చేశాను. WinZip ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ రాలేదు. నేను 7zipలో చెక్ చేస్తున్నాను. 7zipలో అయితే కనుక ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ వచ్చింది. బట్ కానీ ఎక్స్ట్రాక్ట్ అవ్వకుండా చూడండి, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఓకే, సో అలాగే నెక్స్ట్ ఇది కూడా చెక్ చేస్తున్నాను, ఎక్స్ట్రాక్ట్ అవుతుందే లేదు. ఎక్స్ట్రాక్ట్ చూడండి, ఎక్స్ట్రాక్ట్ అవ్వట్లేదు, ఎర్రర్ వచ్చేసింది క్లియర్గా మనకు. ఒకవేళ ఎక్స్ట్రాక్ట్ అయితే ఇక్కడ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ కూడా నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను 7zip ద్వారా. సో చూడండి, సేమ్ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ దీనిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను, ఇక్కడ కూడా మనకు సేమ్ ఎర్రర్. ఇలా ఎక్స్ట్రాక్ట్ అవ్వకపోతే అప్పుడు మనం ఏం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని .exe ఫైల్ని ROM అనే ఫైల్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. అలా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకు ఆ ఫైల్ ఎక్కడుందో చూడండి. సో ఫైల్ అనేది ఎక్కడుందంటే కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో డీలో ఉంది. ఎంటర్ టైప్ చేస్తే డీలోకి వెళ్తారు. డీ లోపల ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. చాలా ఉన్నాయండి డైరెక్టరీస్. dir అని టైప్ చేస్తే మనకు డీలో ఉండే ఫోల్డర్స్ అన్ని చూపిస్తాయి. ఇక్కడ మనకు కావాల్సింది బయాస్ ఎడిటింగ్. అంటే బయాస్ ఎడిటింగ్ లోపలికి వెళ్ళాలి అంటే cd స్పేస్ బయాస్ ఎడిటింగ్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే సో ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి, బయాస్ ఎడిటింగ్లో ఉన్నాను. రైట్, సో ఇక్కడ మాత్రం నేను బయాస్ ఎడిటింగ్లో ఉన్నాను. ఓకే, సో బయాస్ ఎడిటింగ్ అనే ఫోల్డర్లో ఉన్నాను. ఇప్పుడు బయాస్ ఎడిటింగ్ అనే ఫోల్డర్లో ఏమున్నాయో చూద్దాం. సో dir అని టైప్ చేస్తే కనుక సరేండి, dir టైప్ చేసి ఎంటర్ కొడితే మనకు ఆ బయాస్ ఎడిటింగ్లో మళ్ళీ ఇంకొక ఫోల్డర్ ఉంది. cd స్పేస్ బయాస్ ఎడిటింగ్ అనే ఫోల్డర్ ఉంది. మళ్ళీ దాని లోపలికి వెళ్తున్నాను. సో డీలో బయాస్ ఎడిటింగ్లో మళ్ళీ బయాస్ ఎడిట్ అని ఉంది. cd స్పేస్ బయాస్ ఎడిట్. రైట్, సో ఇప్పుడు మళ్ళీ దానిలోకి వెళ్తున్నాను. dir టైప్ చేస్తే కనుక మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను బయాస్ సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ dir అని టైప్ చేస్తే ఎంటర్ కొడితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, మొత్తము 4 ఫైల్స్ ఉన్నాయి. 5040A03, 5040A05, 5050A03 అంటే 2 రకాల మోడల్స్. ఒకటి ఓల్డ్ ప్రోగ్రామ్, ఓల్డ్ అప్డేటెడ్. ఇప్పుడు దీన్ని మీరు చేయాలి అంటే కనుక అంటే .exe ఉన్నది .rom అనే ఫైల్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేయాలి అంటే కనుక ఇక్కడ మనం ఏం చేయాలంటే ఉన్నది ఉన్నట్టుగా 5040A03 .exe ఫైల్ .exe స్పేస్ /write rom ఫైల్ అని టైప్ చేయండి.
రైట్ ఆర్ఓఎం ఫైల్ చేసి ఎంటర్ కొట్టి ఎస్ఆర్ నో అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒకటి ఫైల్ క్రియేట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఆర్ఓఎం అనే ఒక ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు దాని ప్రోగ్రామ్ సైజ్ చూడండి, ఇక్కడ మనకి 4 MB. ఎందుకంటే ఎప్పుడు కూడా బయాస్ ప్రోగ్రామ్ యొక్క సైజ్ అనేది అబ్జర్వ్ చేస్తే ఎలా పడితే అలా ఉండకూడదు. బయాస్ ప్రోగ్రామ్ సైజు 256 KB అన్నా ఉండాలి, లేకపోతే 512 KB అయినా ఉండాలి, లేకపోతే 1 MB అయినా ఉండాలి, లేకపోతే 2 MB అయినా ఉండాలి, లేకపోతే 4 MB అయినా ఉండాలి, లేకపోతే కనుక 8 MB అయినా ఉండాలి, లేకపోతే 16 MB అయినా ఉండాలి. బయాస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఈ సైజులలో ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి, ఇప్పుడు మనకి 4 MB వచ్చింది ఇక్కడ 4 MB, ఇది 4 MB. సో మనకి ఎక్స్టెన్షన్ కూడా చూడండి .ROM. అలాగే మిగిలిన ఫైల్స్ ని కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో నెక్స్ట్ N5040, ఈసారి A05.exe స్పేస్, సో మళ్ళీ ఫార్వర్డ్ స్లాష్ స్పేస్ ఇచ్చిన తర్వాత ఫార్వర్డ్ స్లాష్ రైట్. కమాండ్ మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలండి. రైట్ ROM ఫైల్. సో చూడండి కొడితే కనుక మనకి ఎస్ఆర్ నో అడుగుతుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఎస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి N5040 A03 వచ్చింది, 5040 A05. నెక్స్ట్ అలాగే మళ్ళీ ఇంకొక ఫైల్ కూడా ఉంది. ఏముంది? సో 5050 ఉంది. రైట్, N5050 ఉంది లాస్ట్, అది A05 కూడా ఉంది. ఎంటర్. ఎస్ఆర్ నో ఎస్. సో ఎస్ క్రియేట్ అయింది. నెక్స్ట్ అలాగే A50, ఈసారి A03 ఇంకోటి ఉంది, A03 సేమ్ ఎంటర్. మళ్ళీ మనకి ఎస్ఆర్ నో అడుగుతుంది. ఎస్ రైట్. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి 4003 అంటే ఇక్కడ ఉన్న సైజు 265, దాన్ని మనం రోమ్ ఫైల్ కింద కన్వర్ట్ చేసేసరికి మనకు 4 MB. అలాగే నెక్స్ట్ ఇది 4 MB, అన్ని 4 MB ప్రోగ్రామ్సే ఉన్నాయి. సో ఇలా .exe ఫైల్ని మనకి కావాల్సిన బయాస్ ఫైల్ కింద కమాండ్ మెథడ్ని యూజ్ చేసుకొని కన్వర్ట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.